హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ టిప్ అండి, ఈ వెల్లుల్లిపాయలు వలవడం అంటే చాలా కష్టము. గోల్డెన్ని నొప్పులు పుడుతూ ఉంటాయి. ఒకే మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే కనుక చాలా వెల్లుల్లిపాయలు ఒలవాల్సి వస్తుంది. అప్పుడు ఆ చేతులన్నీ నొప్పులు పుడుతూ ఉంటాయి. త్వరగా ఒలిచేయాలి అని అనుకుంటాం కానీ అది త్వరగా అవ్వదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. వెల్లుల్లిపాయని ఆ వేర్లున్న వైపు కింద పెట్టి ఏదైనా పప్పుగుత్తితో కానీ ఒక రాయితో కానీ కొద్దిగా అలా ప్రెస్ చేశారంటే మొత్తం అన్ని వెల్లుల్లిపాయలన్నీ విడిపోతాయండి. దానికోసం మన చేతితో గట్టిగా నొక్కి తీయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత షార్ప్గా ఉన్న ఒక స్పూన్ తీసుకోండి. ఆ వెల్లుల్లిపాయ రెబ్బలకి పైన గట్టిగా ఉంటుంది కదండి, అదే మనకి చేతులు అనేవి నొప్పులు పుడుతూ ఉంటాయి. ఆ గోల్డ్ అనేవి నొప్పులు పుడుతూ ఉంటాయి వలవడం వల్ల. ఆ మొన భాగాన ఆ స్పూన్తో కొద్దిగా షార్ప్గా ఉన్న స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేసామంటే ఆ వెల్లుల్లిపాయలు మనం ఒలుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కొంచెం ఆ స్పూన్తో మనం గట్టిగా నొక్కి తీసామంటే మిగతాది వెల్లుల్లిపాయ అనేది చేత్తో ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక స్పూన్ ఉంటే చాలు. ఒకవేళ మీ దగ్గర స్పూన్తో మీకు కుదరడం లేదంటే ఒక చాకుతోనైనా సరే మీరు ఇలా తీసుకోవచ్చు. చాలా ఈజీగా అనేది వెల్లుల్లిపాయలు అనేవి ఒలిచేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయలు ఇంకా త్వరగా వలవాలి అనుకుంటే ఒక అరగంట బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో పెట్టామంటే ఇంకా త్వరగా మనకి ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా కాకుండా మనం ఎండలో పెట్టిన తర్వాత ఇంకా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇప్పుడు చేత్తో నేను కొంచెం ప్రెస్ చేయగానే మొత్తం అంతా విడిపోతున్నాయి చూడండి. పచ్చిపాయలు అయితే మాత్రం ఇలా కొట్టంగానే తొందరగా అవి ఓడవు. మనకి కొంచెం ఎండిన పాయలు మాత్రమే ఇలా మనం కొట్టంగానే ఊడిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ మొత్తంలో ఒలుచుకోవాలి అనుకున్నప్పుడు ఒక్క అరగంట బాగా ఎండగా ఉన్నప్పుడు కనుక ఎండబెట్టుకున్నారంటే చాలా ఈజీగా మీ పని అయిపోతుందండి. అలా కాకుండా ఇలా ఎండలో పెట్టిన తర్వాత కింద నేలకేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసామంటే కూడా చాలా ఈజీగా ఆ వెల్లుల్లిపాయలు అనేది ఆ పొట్టు అనేది వచ్చేస్తుంది. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఊరగా వేయాలి అని అనుకుంటే ఇలా తొక్కలు దానికి ఉన్న పొట్టు ఒలవాలి అనుకుంటే ఒక గంట బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండలో పెట్టేసేసి ఒలిచేవాళ్ళండి. చాలా ఈజీగా అనేది ఆ పొట్టు అంతా వచ్చేసేసేది. కొంచెం అలా అని వేడి చేయకూడదండి. వేడి చేస్తే మాత్రం ఆ వెల్లుల్లిపాయలు అనేవి మెత్తబడిపోతాయి. వేడి చేయకుండా ఎండలో మాత్రమే పెట్టాలి. మన నెక్స్ట్ టిప్ అండి, వాటర్ బాటిల్స్ ఇప్పుడు మనము హెల్త్కి మంచిదని చెప్పి ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసి స్టీల్ బాటిల్స్ మాత్రమే వాడుతున్నాము. ఈ బాటిల్స్ పిల్లలకి ఇచ్చినప్పుడు మాత్రం 2 రోజులకు ఒకసారైనా సరే అవి కడుగుతూనే ఉంటాము. లోపలంతా వాష్ చేసినా కూడా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ స్టీల్ బాటిల్స్కి ఎక్కువ వస్తుంది ఈ స్మెల్ అనేది, నీచు వాసన లాగా వస్తుంది. మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది పోదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. సోంపు ఉంటుంది కదండి, ఆ సోంపు అనేది కొద్దిగా మీ దగ్గర ఎన్ని బాటిల్స్ ఉంటే అన్ని బాటిల్స్లో వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సోంపు లేదని అనుకుంటే కనుక జీలకర్ర అయినా సరే వేసుకోండి. కొద్దిగా వేసుకుని బాగా మరిగిన వాటర్ దానిలో పోసుకోండి. హీట్ అనేది బాగా ఉండాలి, ఎక్కువ అవసరం లేదు. పావు వంతు బాటిల్కి పోసుకోండి. పోసుకొని మూత అనేది కొంచెం ఆ బాటిల్ని ఊపి మూత పెట్టేసేసేయండి. బాగా షేక్ చేయొద్దు, వాటర్ అనేది పైకి తన్నేస్తుంది. బాగా హీట్గా ఉంది కాబట్టి వాటరు. ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత పక్కన పెట్టేసేసేయండి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత కొంచెం బాటిల్ అనేది బాగా షేక్ చేసి ఆ వాటర్ అనేది వంపేసేసేయండి. ఇలా చేయడం వల్ల ఆ స్మెల్ అనేది మొత్తం పోతుందండి. ఏదైతే నీచు వాసనలాగా వస్తుంది అని అనుకుంటామో ఆ స్మెల్ మొత్తం పోతుంది. కాకపోతే సోంపు జీలకర్ర ఈ స్మెల్ మాత్రం ఉండిపోతుంది. మీకు ఇది పర్వాలేదు అని అనుకుంటే ఇలాగే ఉంచేసేసుకోండి. పిల్లలు తాగటం లేదు అని అనుకున్నప్పుడు దానిలో కొంచెం పేస్ట్ వేయండి, ఎక్కువ మాత్రం వేయొద్దు. సోప్తో మాత్రం లోపల అసలు ఎట్టి పరిస్థితిలో కూడా క్లీన్ చేయమాకండి, ఆ సోపు స్మెల్ అనేది వచ్చేస్తుంది. అదే కాకుండా మనకి లోపల బ్రష్ కొట్టడానికి వీలు ఉండదు కాబట్టి అన్ని వైపులా సోప్ అనేది వేయమాకండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా మీకు దగ్గర వేడి నీళ్ళు ఉంటే వేడి నీళ్ళు పోసుకోండి, లేదా మామూలు నీళ్ళు అయినా సరే ఇప్పుడు పర్వాలేదు. ఇలా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా షేక్ చేయండి. ఇలా బాగా షేక్ చేసిన తర్వాత ఆ నీళ్ళు అనేది వంపేసుకుని మామూలు వాటర్తో ట్యాప్ కింద కడిగేసేసేయండి. లోపల ఎంత జిడ్డున్నా కూడా ఆ పేస్ట్తో పోతుంది. మనం ఆ సోంపు కానీ ఆ జీలకర్ర కానీ వేసాం కాబట్టి ఆ నీచు వాసన మొత్తం పోతుంది. ఈ బాటిల్స్ బ్రష్తో కొట్టాల్సిన పని కూడా లేదండి, మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. పైన మాత్రం సోప్తో క్లీన్ చేసుకోండి, సరిపోతుంది. లేదు మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, అవి కూడా అలాగే స్మెల్ వస్తున్నాయి అనుకున్నప్పుడు బాగా హీట్ వాటర్ కాకుండా నార్మల్ హీట్లో ఉన్న వాటర్ పోసుకోండి, ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి.
మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇలాగే చేసుకోండి. హీట్ మాత్రం బాగా మరిగిన నీళ్ళు మాత్రం ప్లాస్టిక్ బాటిల్లో పోయొద్దు. ఇలా స్టీల్ బాటిల్లో మాత్రం బాగా మరిగిన వాటర్ పోసుకోండి. ఆ తర్వాత ఇలాంటి చెక్క ఏదైనా ఉంటే ఆ చెక్కని పప్పుగుత్తి కానీ లేదంటే చపాతీ కర్ర కానీ దానిలో పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి. ఆ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతాయి. ఇలా వారానికి ఒకసారి చేసుకోండి. అసలు ఆ స్మెల్ అనేది రాదు. ప్లాస్టిక్ బాటిల్ అయినా స్టీల్ బాటిల్ అయినా సరే. ఇప్పుడు నేను చెప్పిన ఐడియా అందరికీ యూజ్ అవుతుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలామంది బ్రష్ లేదని చెప్పి నార్మల్గా కడిగేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటారండి. అవి లోపలంతా గార పట్టేసేసి ఉంటాయి. ఇలా సోంపును మనం ఆ పేస్టు వేసి లోపలంతా క్లీన్ చేయడం వల్ల హీట్ వాటర్ పోయడం వల్ల మొత్తం పోతుంది. ఈ బాటిల్స్ అనేవి మనం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అలా ఎప్పుడు కూడా క్లోజ్ చేసి పెట్టకూడదండి. మూతలు అనేవి వాటర్ అనేది పంపేసేసి ఓపెన్గా పెట్టండి. మీరు మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు కడిగేసి పట్టుకోండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇంత చిన్న అల్లం మనం మిక్సీలో వేయాలంటే కుదరదు. ఒక్కొక్కసారి కరెంటు పోయినప్పుడు కానీ లేదంటే ఇంత చిన్నది మిక్సీ తిరగనప్పుడు కానీ రోట్లో దంచుకుంటూ ఉంటాము. అలా రోట్లో దంచడానికి కూడా కుదరలేదు, మా దగ్గర రోల్ కూడా లేదనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్న గ్లాసులో ఆ అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆ గ్లాస్ అనేది కొంచెం బారుగా ఉండేటట్టు చూసుకోండి. చపాతీ కర్ర తిరగేసి కొంచెం శుభ్రంగా తుడుచుకుంటామో కడుక్కుంటామో చేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా దంచుకోండి. చాలా మెత్తగా అది మెదిగిపోతుందండి. ఇంత చిన్న ముక్క మిక్సీలో వేసినా కూడా కచ్చాపచ్చగా అది మిక్సీ తిరుగుతుంది. కానీ ఇలా మనం దంచుకున్నామంటే అచ్చు మనం రోట్లో వేసి దంచినట్టే ఉంటుంది. ఉప్మాలోకి కానీ లేదంటే మనం ఏదైనా చిన్న చిన్న వాటికి వేసుకుంటూ ఉంటాం కదండి అల్లము, అలా దంచుకోవాలని అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా దంచుకోవాలనుకున్నప్పుడు ఆ మిక్సీలో అంతా సరిపోదు కాబట్టి ఇలా ఒక గ్లాసులో మీరు ఈ అల్లం అనేది దంచుకోండి. టీలో వేసుకున్నా కూడా ఇంత చిన్న ముక్క మనం తురిమినా కూడా ఆ ముక్కలుగా ఉంటుంది. ఇలా కనుక మనం మెదుపుకున్నామంటే మొత్తం ఆ టీ ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. మీరు అల్లం పేస్ట్ కావాలి అని అనుకున్నప్పుడు అల్లం మెదిగిపోయిన తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది వేయండి. ఒకసారి వెల్లుల్లిపాయలు అనేది వేయొద్దు, అల్లం అనేది నలగదు. ఇలా వెల్లుల్లిపాయలు కూడా మెదిగిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. అచ్చం మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. చాలా ఈజీగా మనం దంచుకోవచ్చండి. చిన్న గ్లాస్ ఒకటి చపాతీ కర్ర ఒకటి ఉంటే చాలు. మనము నాన్ వెజ్ ఏదైనా వండాలనుకున్నప్పుడు కూడా ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక దంచుకోండి. ఎప్పుడన్నా మిక్సీ పని చేయనప్పుడో, టైం లేనప్పుడో, కరెంట్ లేనప్పుడో, లేదంటే మన ఇంట్లో రోల్ కూడా లేదు అని అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చింతపండు మనము అప్పటికప్పుడు నానబెడితే ఆ రసం అనేది అస్సలు రాదండి. ఆ గుజ్జు అనేది మొత్తం గట్టిగా మనకి ఆ వేస్టేజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఎంత పిండినా కూడా అది రసం అనేది రాదు. మనకి నానబెట్టే టైం లేకపోయినా లేదంటే మనం వేస్టేజ్ ఎక్కువ కాకూడదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆ మిక్సీలో చిన్న జార్ మిక్సీ జార్ ఒకటి తీసుకొని మీ దగ్గర ఎంత చింతపండు అయితే ఉందో అంత చింతపండు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి, ఎక్కువ పోసుకోవద్దు. ఒక్కసారి తిప్పారంటే దానిలో గింజలు ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తే తీసేసేయండి. ఎక్కువ గింజలు నలగనిమాకండి, గింజలు లేకుండా చూసుకోండి. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటా ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే మన పులిహోరకు కూడా చాలా ఈజీగా మనకి పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. దానికోసం మనం ఆ రసం కొద్దిగా పిండాల్సిన అవసరం లేదు. పులిహోరకు అయితే కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇప్పుడు మిక్సీలో వేసేసింది ఒక చిల్లులు గరిటె ఉంటుంది కదండి, అలాంటి దానిలో వేసుకొని బాగా మనం నొక్కామంటే అస్సలు దానిలో రసం అనేది ఏమీ ఉండదండి. తొందరగా మొత్తం అంతా పిప్పంతా వచ్చేస్తుంది. ఉట్టి ఆ పిప్పి మాత్రమే ఉంటుంది. మొత్తం అంతా కూడా మనకి జల్లెడలోకి వచ్చేస్తుంది. ఏమీ దానికి మనకి వేస్టేజ్ అంటూ ఉండదు. చూపిస్తున్నాను చూడండి, అస్సలు మనకి దానిలో రసం అనేది లేకుండా మొత్తం వచ్చేసింది. ఇలా మనం నానబెట్టకుండా కనుక ఎంత పిండినా కూడా వాటర్ అనేవి ఎక్కువ పడతాయి తప్ప మనకి ఆ చింతపండు గుజ్జు అనేది రాదు. పులిహోర చేయాలి, ఎక్కువ టైం లేదు, రసం పిండాలి, చింతపండు నానలేదు అని అనుకున్న వాళ్ళు ఇలా మిక్సీలో వేసుకొని ట్రై చేయండి. చాలా త్వరగా అయిపోతుంది. వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని మీకు ఆ రసం అనేది తీసుకోండి. నాకు కర్రీలో కాబట్టి కొంచెం వాటర్ పోసాను. అదే మీరు పులిహోరలోకి అయితే కొంచెం చిక్కగా తీసుకోండి. దీనిలో వేడి నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు చింతపండు నానబెట్టేసేసినా సరిపోతుంది, లేదంటే అలాగే వేసేసినా కూడా సరిపోతుంది.
మీరు నానలేదు చింతపండు అని అనుకోవాల్సిన అవసరమే లేదండి. అప్పటికప్పుడు మనం కర్రీలోకి కావాలంటే ఇలా ఒక్కసారి మిక్సీలోకి వేసేసుకుంటే సరిపోతుంది. మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం మామిడికాయ తెచ్చుకున్నప్పుడు అది కొంచెం శుభ్రంగా వాష్ చేసుకోండి. చేసుకున్న తర్వాత తోలు మాత్రం తీయమాకండి. తీయకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా సెంటర్కి రౌండ్గా కట్ చేసుకోండి. మొత్తం ఆ లోపల ఉన్న టెంకకి ఆ చాకు అనేది టచ్ అవ్వాలి. అలా అయిన తర్వాత రౌండ్గా మనం ఆ గీత అనేది పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత రైట్ హ్యాండ్తో ఆ పైన పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్తో కింద పట్టుకోండి. మీరు లెఫ్ట్ హ్యాండ్తో కనుక పైన పట్టుకున్నారంటే అది తిరగదు. గట్టిగా పట్టుకొని ఒకసారి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా తిప్పండి. తిప్పారంటే ఆ టెంకకు అనేది అసలు ఏమీ అంటుకోదండి. మొత్తం కూడా ఈ మన రైట్ హ్యాండ్లో ఉన్న మొక్కకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మీరు కట్ చేసినా కూడా ఎంత నీట్గా రాదు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. లేదంటే అలాగా కూడా మీ పిల్లలకి ఇచ్చేసినా కూడా వాళ్ళే డైరెక్ట్గా తినేసేస్తారు. ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది ఇది. చూడ్డానికి కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈసారి మామిడికాయలు తీసుకొచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి స్టీల్ డబ్బాలు మూతలు అనేవి బాగా లూజ్గా ఉంటాయండి. దానిలో ఏమైనా వేసినా కూడా చీమలు పట్టేస్తూ ఉంటాయి, లేదా మన చేతిలోంచి జారిపోతూ ఉంటాయి. మనము ఎంత టైట్గా పెడదామనుకున్నా కూడా అవి లూజ్గానే ఉంటాయి. అలాంటప్పుడు మామూలు క్యారీ బ్యాగ్ కవర్ కన్నా ఇలా మనం సరుకులు ఇంట్లో తెచ్చుకుంటాం కదండి, సాల్ట్ కానీ సేమియా కానీ కారం కానీ ఏదన్నా సరే ఇలా కొంచెం మందంగా ఉన్న కవర్ ఒకటి తీసుకొని రౌండ్ షేప్లో దాన్ని కట్ చేసుకోండి. ఇలా దాన్ని రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఆ మూతకు అనేది మీరు మనం రౌండ్గా కట్ చేసుకున్న కవర్ని పెట్టేసేసి ఎక్సెస్ ఉన్న కవర్ని కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనము ఆ మూత అనేది చాలా టైట్గా ఉంటుందండి. లోపల ఏమైనా షుగర్ వేసినా కూడా చీమలు కూడా వెళ్ళవు, అంత టైట్గా ఉంటుంది. మీరు ఎక్కడికన్నా ఏదైనా దానిలో ఆ పికిల్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయిల్ అనేది కారిపోతూ ఉంటుంది కదండి, లేదంటే ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా, అలాంటప్పుడు ఇలా కనుక ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక కవర్ పెట్టాను కదండి, చాలా టైట్గా ఉంది. ఒకవేళ మీరు కనుక వేరే ఊరు ఏమన్నా తీసుకెళ్ళాలనుకుంటే డబల్ కవర్ని, ఇప్పుడు కవర్ని కట్ చేసి తీసాను కదా, అలా కాకుండా డబల్ కవర్ని కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే అస్సలు దానిలోంచి ఏమీ కూడా బయటికి లీక్ అనేది అవ్వదు. ఇప్పుడు చూసారు కదండి, ఆ మూతే రావడం లేదు, అంత గట్టిగా ఉంది. మీరు ఇలాంటి డబ్బాలో ఏదైనా పోసారు చీమలు పడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఆ కవర్ అనేది యాడ్ చేసుకోండి. అస్సలు చీమలు అనేవి పట్టవు, లోపలికి వెళ్ళవు. మూత కూడా చాలా టైట్గా ఉంటుంది. లేదా బయటికి ఎక్కడికైనా ఏమన్నా తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు చెప్పాను కదండి, డబుల్ కవర్ అనేది వేసుకోండి. తీసేటప్పుడు కొంచెం అది వలక్కుండా తీసుకోండి, చాలా టైట్గా ఉంటుంది కాబట్టి. ప్లాస్టిక్ డబ్బాల కన్నా స్టీల్ డబ్బాల్లో మనం ఏదైనా వేసినప్పుడు ఇలా లూజ్ అవుతున్నాయి, లేదంటే లోపల ఏమైనా కనిపించట్లేదు అని అనుకుని ఈ డబ్బాలు అనేవి మనం తీసేస్తున్నాం ఈ మధ్యలో. అలా కాకుండా ఇలా కనుక కవర్ వేసి మనం పైన ఎక్సెస్ ఉన్న కవర్ కనుక కట్ చేసేసామంటే మనకి కవర్ కూడా కనిపించదండి చూడడానికి, లోపల మాత్రం టైట్గా ఉంటుంది. ఇది స్టీల్ డబ్బాలే కాదండి, ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఒక్కొక్కసారి స్క్రూ అనేది లూజ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా కవర్ అనేది మనం యాడ్ చేసుకున్నామంటే ఆ స్క్రూ కూడా టైట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంత మందం కవర్ కాకుండా కొంచెం క్యారీ బ్యాగ్ కవర్ ఉంటుంది కదండి, అలాంటిది ఆ ప్లాస్టిక్ బాటిల్స్కి అనేది వేసుకోండి. ఆ స్క్రూ అనేది సెట్ అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనం బెడ్షీట్లు వాడిన తర్వాత ఇలా చినిగిపోతూ ఉంటాయి కదండి, అలా చినిగిపోయినవి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ కాళ్ళ కింద వేసుకునే పట్టా కిందో, లేదంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసో, కాటన్ది కాబట్టి మనం వాడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఒక చోట చినిగింది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎన్ని మడతలు అయితే కావాలో అన్ని మడతల మీద ఫోల్డ్ చేసుకోండి. ఆ చినిగిపోయింది మాత్రం లోపలికి పెట్టేసేసేయండి. పెట్టేసేసి 3 పక్కల స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒకవైపు ఆల్రెడీ అది ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఒక పక్క అవసరం లేదు, 3 పక్కల వేసుకుంటే సరిపోతుంది. ఇది తీసుకెళ్ళి మీది ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏదైనా సరే దాని మీద వేసుకున్నారంటే అస్సలు కదలదండి, దుమ్ము అనేది అస్సలు పడదు. ఒకవేళ ఏదైనా వాటర్ కానీ ఏదైనా పడినా కూడా తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఎందుకంటే చాలా మందంగా ఉంటుంది కాబట్టి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి మా ఇంట్లో 3 ఉన్నాయి. ఒకటి వచ్చి ఫ్రిడ్జ్ మీద వేసాను, ఇంకోటి వచ్చి వాషింగ్ మిషన్ మీద వేసాను, ఇంకోటి వచ్చి మిషన్ మీద వేసాను. ఆ ఫ్రిడ్జ్ మీద వాషింగ్ మిషన్ మీద వేసే కవర్ల కన్నా కూడా ఇలా మనం వేసుకున్నామంటే అది కదలకుండా ఉంటుంది, మనం వాష్ చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి.
అంతేకాదండి, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా చిన్న పరుపులా కూడా యూజ్ అవుతుంది. వాళ్ళని కింద పడుకోబెట్టినా కూడా ఇలాంటి మనకి కొద్దిగా మెత్తగా ఉన్నాయి రెండో వేసేసి మనం పడుకోబెట్టామంటే అస్సలు కదలదు. మనం ఆ పిల్లలను పడుకోబెట్టినా కూడా ఏదన్నా వాళ్ళు ఏమన్నా పాస్ పోసినా కూడా మనకి తొందరగా అబ్జర్వ్ అనేది చేసేసుకుంటుంది. కాటన్ది కాబట్టి, అన్ని మడతల మీద ఉంది కాబట్టి. మనం చుట్టూతా ఆ స్టిచ్ అనేది వేసేసుకున్నాం కాబట్టి ఆ విడిగా కూడా మనకి ఆ ఫోల్డింగ్ అనేది కదలదండి. మనకి చిన్న పరుపులాగానే ఉంటుంది. టీవీ మీద కవర్ కానీ, వాషింగ్ మిషన్ మీద కవర్ కానీ కొనాల్సిన అవసరమే లేదండి. మీ దగ్గర ఏదైనా పాతవి బెడ్షీట్లు ఉన్నాయంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అలా టీవీ మీద కానీ, వాషింగ్ మిషన్ మీద కానీ మనకి కవర్ లేదనుకున్నప్పుడు ఇలా చిన్న టవల్ మాత్రం వేస్తూ ఉంటాము. అది మనం చేయి తగిలినా కూడా పక్కకి జరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా కనుక స్టిచ్ చేసుకొని దాని మీద వేసామంటే మనం ఎంత కదిపినా కూడా అది కదలదు. దాని మీద ఏదైనా పొరపాటున కనుక ఏదైనా ఒలికినా కూడా మనకి కిందకి అనేది జారదండి. అదే కవర్ అయితే మాత్రం కిందకి వచ్చేస్తూ ఉంటాయి. వాటర్ కానీ ఏదైనా పడినా కూడా ఇలా కనుక మనం ఫోల్డ్ చేసుకుని కనుక వేసుకున్నామంటే మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు కూడా చిరిగిపోయిన బెడ్షీట్లు అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. అవి కొద్దిగా ఆ కలర్ అనేది పోతాయి తప్ప మిగతాదంతా బాగానే ఉంటుంది. కొంచెం ఎక్కడో చినుగుంటాయి, పక్కన పడేస్తూ ఉంటాము. ఇది డోర్ మ్యాట్లా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా కాకుండా ఇంకో ఫోల్డింగ్ చేసి 4 వైపులా కనుక స్టిచ్ చేసామంటే మనం డైలీ యూజ్ చేసే డోర్ మ్యాట్ కన్నా ఇంకా మందంగా ఉంటుంది. మనకి తడి కూడా బాగా పీలుస్తుందండి. ఇంతేనండి మన వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.